లక్ష్మీకాంత్ తో మాట్లాడదాం. లక్ష్మీకాంత్, ఏంటి నిన్నటికి ఇవాల్టికి సీన్ లో ఏమన్నా మార్పు కనిపిస్తోందా? ప్రస్తుతం మనం జిహెచ్ఎంసీ కార్యాలయం మెయిన్ కార్యాలయంలో ఉన్నాం. నిన్న 4వ రోజు చేసినాం, ఈరోజు 5వ రోజు ఫ్యాక్ట్ చెక్ చేస్తున్నాం. సమయపాలన ఉద్యోగులు పాటిస్తున్నారో లేదని. సరిగ్గా సమయం ఇప్పుడు 10:35 వస్తుంది, కానీ ఎవ్వరు కూడా ఆఫీస్లోకి ఇన్ టైంలో రావడం లేదని స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లోని ఫైనాన్షియల్ అడ్వైజరీ వింగ్ ఇది. అలాగే ఎస్టిమేషన్ ఆఫీసరు, చీఫ్ వాల్యుయేషన్ ఆఫీసరు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ సంబంధించిన శాఖలు ఇవి. ఈ శాఖల్లో ఉదయం 10:30 దాటినప్పటికీ ఇంకా ఇప్పుడు ఆఫీసులు ఇప్పుడు క్లీనింగ్ చేసుకుంటున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇంకా ఇప్పుడు క్లీన్ చేసుకుంటున్నారు. ఇంకా ఈ సిబ్బంది అయితే కేవలం 5% మాత్రమే వచ్చినట్లుగా కనిపిస్తుంది. దాదాపు 95% ఇక్కడ ఎక్కడ చూసినా కానీ ఖాళీ చైర్లు కనిపిస్తాయి. ఇక్కడ కె శరత్ చంద్ర ఆర్థిక సలహాదారులు, హెచ్ఓ డిపార్ట్మెంట్, జిహెచ్ఎంసీ అధికారులు అయితే కొంతమంది అక్కడక్కడ కనిపిస్తున్నారు, కానీ స్టాఫ్ ఎక్కడ కూడా. పైన మనం ఒక్కసారి చూడొచ్చు, జిహెచ్ఎంసీలో అత్యంత దారుణమైన విషయం అంటే ఫ్యాన్లు అన్నీ కూడా అన్ని సెక్షన్లలో రన్ అవుతుంటాయి. కింద మాత్రం ఉండాల్సిన సిబ్బంది లేరు, ఇన్ టైంలో రారు. దాదాపు 12 తర్వాతనే వస్తారు, 3:30కి వెళ్ళిపోతారన్న పెద్ద ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా ఈ జిహెచ్ఎంసీ కార్యాలయంలో కొన్ని కోట్ల మందికి సంబంధించింది, దాదాపు 1 కోటి పైగా జనాభా ఉన్నటువంటి హైదరాబాద్ నగరవాసులకు కనీస మౌలిక సదుపాయాలకు సంబంధించిన వ్యవహారంలో జిహెచ్ఎంసీ కీలక పాత్ర పోషిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే హైదరాబాద్ మహానగరానికి గుండెలాంటి సెక్షన్, గుండెలాంటి విభాగం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. కొంతమంది సిబ్బంది మాత్రం కనిపిస్తున్నారు, ఒక్కరు మాత్రం కనిపిస్తున్నారు ఈ అకౌంట్ సెక్షన్లో. ఏవి కూడా ఫైల్స్ అన్నీ కూడా ఇమ్మీడియట్గా క్లియర్ చేయాల్సి ఉంటుంది. క్లియర్ చేసిన తర్వాతనే అభివృద్ధి పదంలో కీలక పాత్ర పోషించాల్సిన సెక్షన్ ఇది. దీంట్లో దాదాపు 90% ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కూడా సిబ్బంది సమయ పాలన పాటించడం లేదు. కేవలం 4 మాత్రమే ఇక్కడ వచ్చినట్లు కనిపిస్తుంది. కొంతమంది మాత్రమే ఇక్కడ డిపార్ట్మెంట్లో కనిపిస్తున్నారు. దాదాపు అన్ని సెక్షన్లు ఇదే పరిస్థితి ఉంది. ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 18 గంటల పాటు పనిచేసి తెలంగాణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కీలక భాగస్వామ్యాలు కావాలని ఉద్యోగులకు, వివిధ శాఖల అధికారులకు విన్నపం చేసిన పరిస్థితి. మాన్సూన్ సీజన్, హైదరాబాద్ కీలక బాధ్యతలు పోషించాలి. ఇప్పటికే చీఫ్ సెక్రటరీ దగ్గర నుండి జిహెచ్ఎంసీ కమిషనర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు మొత్తం కూడా మీటింగ్లు పెట్టి అలర్ట్నెస్ ప్రకటిస్తున్న సిచ్యువేషన్ ఉంటుంది. కానీ కొంతమంది ఇక్కడ డిపార్ట్మెంట్ హెడ్ ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం. సార్, మీరు చెప్పండి, మీరైతే ఇన్ టైంలో వచ్చినట్లు కనిపిస్తుంది, మిగతా టీం ఇన్ టైంలో ఎందుకు రావలేకపోతున్నారు? వస్తారు సార్, వాళ్ళు కూడా ఒక 10-15 మినిట్స్ వరకు అంతే, ఎక్కువ రిలాక్సేషన్. ఏమున్నా లేట్ అయితే లేట్, మనకు 3 లేట్స్ అయితే 1 CL కట్ చేస్తాం. స్ట్రిక్ట్లీ ఫాలో అవుతాం ఇది రూల్స్. అది అంటే ఇది ఒక్కరోజు ముచ్చట కాదు, ప్రతిరోజు కూడా ఇలానే జరుగుతుందని ప్రధాన ఆరోపణ. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇన్ టైంలో రావటం లేదు, పనులు పెండింగ్లో పడిపోతున్నాయని పెద్ద ఎత్తున ఆరోపణలు ఈ డిపార్ట్మెంట్ మీద ఉన్నాయి. అట్లాంటి ఏం లేదు, పెండింగ్ ఏం లేవు, పని నడుస్తూ ఉంటుంది. అట్లాంటి లేట్ అవర్స్గా ఉండి పని చేసుకుంటాం, పని ఉన్నప్పుడు. అట్లాంటి ఏముండదు, పని ఉన్నప్పుడు లేట్ అవర్స్ ఉన్నా కానీ పని చేస్తాం. మంచి సిస్టమ్ అంటే బయోమెట్రిక్ సిస్టమ్ ఉంటుంది. బయోమెట్రిక్ సిస్టమ్ ఎవరు కూడా పాటించడం లేదు, కొంతమంది ఐటీ విభాగంలో తప్ప మిగతా వాళ్ళు పాటించడం లేదని అందరూ చెప్తారు. అందరూ వచ్చి హెడ్ ఆఫీస్ వచ్చిన అందరూ బయోమెట్రిక్ పెట్టుకొని వస్తారు ఆఫీస్కి, బయోమెట్రిక్ పెట్టుకొని వస్తారు లోపలికి. అట్లాంటి ఏం లేదు. ఇక్కడైతే కొంతమంది సెక్షన్ ఇన్ఛార్జీలు మాత్రం కనిపిస్తున్నారు, మిగతా స్టేట్స్ అన్నీ కూడా ఖాళీగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం చూడొచ్చు, ఇక్కడ ఫ్రేమ్లో నా దగ్గర మీరు చూడొచ్చు క్లియర్ కట్గా ప్రజావాణిలో ఇచ్చినటువంటి, టీవీ9 ఇచ్చినటువంటి నిన్న గ్రీవెన్స్ డే రోజు ప్రజావాణిలో ఇచ్చారు. ఇక్కడ అధికారులు సంబంధించినటువంటి జిహెచ్ఎంసీ అడ్మినిస్ట్రేషన్ వింగ్ నళిని పద్మావతి గారిని టీవీ9 సంప్రదించి ఎంతమంది సిబ్బంది ఉన్నారు, ఎంత జీతభత్యాలు చెల్లిస్తున్నారు, ఏ టైం సమయపాలన జిహెచ్ఎంసీకి రావాలి, ఏదైనా స్పెషల్ ఎగ్జామ్షన్ ఏమైనా ఉన్నాయన్న ప్రశ్నలు అడిగినప్పుడు తను మాటలు దాటేసినారు. అఫీషియల్గా ఇవ్వమని కోరినప్పటికీ నోటి మాటలతో చెప్పాల్సిన లెక్కల్ని కూడా చెప్పకుండా దాటివేయడంతో చివరికి ప్రజావాణి రిసిప్ట్ తీసుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి జిహెచ్ఎంసీలో నెలకొందంటే ఎంత దారుణమైన పరిస్థితులు హైదరాబాద్ జిహెచ్ఎంసీలో ఉన్నాయో చూడొచ్చు. ఇన్ టైంలో మాత్రం ఎవరు రావటం లేదు, 12 గంటలు దాటిన తర్వాతనే వస్తున్నారు. ఆ తర్వాత 2-3 గంటలు మాత్రమే ఇక్కడ పనిచేసి వెళ్ళిపోతున్నారని చెప్తున్నారు. కొంతమంది మీద మాత్రమే పని భారం పడుతుంది. ఏళ్ల తరబడి 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుండి ఒక్కటే చోట ట్రాన్స్ఫర్ కాకుండా ఉండడం వల్లనే రాజకీయ రికమెండేషన్ ఉండడంతో వీళ్ళని ఇవ్వని కూడా టచ్ చేయాలంటే అధికారులు సైతం భయంతో వణికిపోతున్న సిచ్యువేషన్ ఉంది. ప్రధాన ఆరోపణ ఉంది.
రైట్, అది జిహెచ్ఎంసీ ఆఫీస్ లో పరిస్థితి. గత 4 రోజులుగా TV9 కెమెరా లైవ్ లో చూపిస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ చాలా మంది ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎలాంటి మార్పు రాలేదు అనేది తేటతెల్లమవుతోంది.